అటు అరెస్ట్ అయిన హార్టికల్చర్ విద్యార్థులకు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో గత 28 రోజులుగా విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. హెచ్ఈఓ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి హాస్టల్స్లోకి ప్రవేశించి 11 మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసుల తీరును ప్రతిపక్షాలు ఖండించాయి. సాధించుకునే తెలంగాణలో చంద్రశేఖరరావు గారు దౌర్జన్యాలు చేసుకుంటూ ఉంటే విద్యార్థులు చూస్తూ ఊరుకుంటారని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సహచర విద్యార్థినులకు ఈరోజు సమస్య వచ్చింది. అర్ధరాత్రి పూట హాస్టళ్లకు దూరుకొని పోలీసులు దౌర్జన్యం చేసి ఈడ్చుకొని వచ్చి అరెస్ట్ చేసే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కళాశాలలలో చదువుకుంటున్న విద్యార్థులు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. కనీసం నల్ల బ్యాడ్జీలైనా పెట్టుకొని మీ కళాశాలలలో మీ స్కూళ్ళల్లో వీళ్ళకి సంఘీభావం తెలపడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర మొత్తం విద్యార్థి లోకానికి నేను పిలిపిస్తున్నా, ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో విద్యార్థులు నల్ల బ్యాడ్జ్ పెట్టుకొని ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మీరు కళాశాలలలో మీ క్లాస్ రూమ్లలో కూర్చోండి. ఎందుకంటే ఇవాళ వీళ్ళు కొద్దిమంది అని వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకుంటే రేపు ఆ దౌర్జన్యం మీ వరకు కూడా వస్తుంది. కాబట్టి నిరసన తెలపాల్సిందిగా, ప్రభుత్వ విధానాన్ని ఖండించాల్సిందిగా అన్ని విద్యార్థి సంఘాలకు పిలిపిస్తున్నా. ఇవాళ